ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ ప్రభువుకు యేసుక్రీస్తు నామంలో వింటున్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయంగా దేవుని గురించినటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అయితే ఈరోజు అంశము, సంఘాలలో చాలా మందికి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తన పనిని రక్షణ తీసుకున్నటువంటి ఆ విశ్వాసిలో జరిగిస్తాడు. ఇలాంటి విషయాల గురించి చాలా మందికి తెలియదు. కనుక చిన్న ప్రార్థనతో మనం ఈ వీడియోలో దేవుని గురించి తెలుసుకుందాం. పరిశుద్ధులైన మహాతండ్రి, నీకు వందనాలు. నీ కృప చొప్పున ఈ మాటలు నీ పిల్లలైన వారికి చెప్పుచుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, విని వ్యర్థంగా విడిచిపెట్టకుండా ఆ మాటలు ఫలింపచేయాలని, మీ ఆత్మను ప్రతి ఒక్కరూ పొందుకుని నీ గురించి తెలుసుకున్న వారిగా, నిన్ను సంతోషపెట్టి వారిగా వారి జీవితాలను మలుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనా మనవులు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అసలు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నాడా? ఈరోజు సంఘాల్లో చాలా మంది మేము ఆత్మను పొందుకున్నాం అనుకుని చాలా అజ్ఞానంలో ఉన్నారు. అసలు ముందు పరిశుద్ధాత్మ వంటి విషయాలు వారికి ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో తన పనిని ఎప్పుడు ప్రారంభిస్తాడు? పరిశుద్ధాత్మ దేవునికి ఒక బిరుదు కూడా ఉందండి. అదేంటంటారా? పరిశుద్ధాత్మ దేవునికి రాయబారి అని ఒక బిరుదు ఉంది. దేవుడు ఏదైతే మన కొరకు దాచబడి ఉంచాడో దాన్ని ముందే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆయన తెలియజేసేవాడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి తన తప్పును ఒప్పుకోవాలన్నా, లేక తన పాపాన్ని విడిచిపెట్టాలన్నా, అతడు చేస్తున్న పాపాన్ని అతడు గుర్తించాలన్నా పరిశుద్ధాత్మని సహాయం లేకుండా అది జరగదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ ఆయన వచ్చినప్పుడు, ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపము విషయమై, నీతి విషయమై తీర్పును గూర్చి ఒప్పింపచేయును అని ఉంటుంది. మనం చదివినట్లయితే మనకు అక్కడ దేవుడు మాట్లాడినటువంటి కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఒప్పింపచేయును అని. ఏ మనుషుడును నేను పాపిని అని తనకు సొంతంగా తాను ఒప్పుకోలేడు. పాపంలో ఉన్నటువంటి మనిషి నేను చేస్తుంది పాపముని కూడా తెలుసుకోలేడు. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన మాత్రమే మారు మనసును పొందుకుంటాం. నా పాప విషయమై పశ్చాత్తాపం వలనే మారు మనస్సు అనేది ఆ మనుషునికి వస్తుంది. ఈ విషయాన్ని గురించి దేవుడు నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. బాప్తిసం అనేది ఈ లోకంలో చనిపోయి దేవునిలో తిరిగి కొత్తగా జన్మించడమే. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖము మనలో కలుగుతుందో అప్పుడు మనం మారు మనస్సు పొందుకుంటాం. మనకు ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా, అదే విధంగా ఆత్మీయంగా జన్మించడానికి ఇద్దరి సహాయం ఉంటుంది. అదెవరంటారా? ఒకటి వాక్యము వలనైతే, రెండోది ఆత్మ వలన. వీరిరువురు కలిసి జనింపచేస్తారు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్షయ బీజం ద్వారా మీరు జన్మించారు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. వాక్యము బోధింపబడుతున్నప్పుడు వింటున్న ఆ వ్యక్తి జీవితంలో మార్పు కలుగుతుంది. దీనినే మారు మనస్సు అంటాము. తిరిగి జన్మించడం అని కూడా అంటాము. ఆ రోజు ఆ వ్యక్తి పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. ఆమె దేవుని కుమార్తె లేక కుమారుడు అనబడతాడు. కానీ ఇలా పిలవడం వల్ల పరిపూర్ణులం కాలేం. ఎందుకంటే మనలో పాప స్వభావం ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు రక్షణ తీసుకున్న వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పాత స్వభావానికి పరిశుద్ధాత్మ దేవునికి పోరాటం జరుగుతూ ఉంటుంది. పాతకాలపు పాపపు ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అవి చెయ్యకూడదని వాటి విషయమై పదే పదే మనలను వద్దు అని చెబుతూ గద్దిస్తూ ఉంటాడు. ఇలా ఒక పోరాటం అనేది మనలో ప్రతి రక్షణ తీసుకున్న ప్రతి ఒక్క మనిషిలో కూడా జరుగుతూ వస్తుంది.
మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారంటే, ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారో వారే గెలుస్తారు. అది ఎలా అంటారా? మనం పరిశుద్ధాత్మునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడు. పాత జీవితపు స్వభావాన్ని ప్రాధాన్యత ఇస్తే అది గెలుస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రతి దినం క్రమం తప్పకుండా మనము దేవుని వాక్యాన్ని చదవాలి. అలాగే ప్రతిదినం మనం ప్రార్థన కూడా చేయాలి. వాక్యము చదవాలి, ప్రార్థన చెయ్యాలి. మూడవదిగా క్రైస్తవ సహవాసంలో మనం కొనసాగాలి. ఇలా మనము ఈ మూడిటికి మన జీవితంలో ఎప్పుడైతే చోటిస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని పని మనలో జరుగుతుంది. ఆయనకు మనము ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము దేవుని మాటకు సంఘంలో ఉండి మనము ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పాత కాలపు తలంపులు, పాత రోత జీవితపు ఆలోచనలు, పాపం మీద దేవుడు విజయాన్ని మనకి ఇస్తాడు. వాటన్నిటిపైన కూడా మనం విజయం సాధించే వారిగా ఉంటాం. అయితే మరలా మనము ప్రార్థన చేయడం మానేసినా, వాక్యం చదవడం మానేసినా పాత తలంపులు బలంగా మనలో రావడం ప్రారంభిస్తాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తలంపులు మనలో తక్కువగా చేస్తాయి. పరిశుద్ధాత్మ దుఃఖానికి కారణమవుతాయి. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండి ఆయన దుఃఖపడుతూ నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడువు అని పాపపు ఆలోచనకును చోటివ్వద్దని ఆయన మనలో ఉండి మనలను గద్దిస్తూ ఇలా చాలా మంది క్రైస్తవ్యంలో రక్షణ తీసుకుని కూడా దేవుని బిడ్డలు అనబడుతూ కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ తెలుసుకుంటూ ప్రార్థిస్తూ సంఘ సహవాసంలో కొనసాగుతూ ఉన్నట్లయితే వాక్యపు వెలుగు మనలో ఉన్న చీకటి అనే పాతకాలపు పాపానికి సంబంధించినటువంటి ఆలోచనలను, క్రియలను మనలో నశించేటట్లు చేస్తాయి. అంతేకాదు దేవునికి విరోధముగా మనము జీవిస్తున్న అప్పుడు వాటి విషయమై వాక్యము మన పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పింప చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా దేవుని వాక్యం మనలను శుద్ధీకరిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం పూర్తిగా దేవునికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మని చేత నింపబడతాం, ఆత్మను పొందుకుంటాం. దీన్నే పరిశుద్ధాత్మని నింపుదల అని కూడా అంటాం. ఇది జీవితంలో ఒక్కసారి జరిగే క్రియ కాదండి. ఎందుకంటే మనకి ఒక్కసారే జరిగే క్రియ ఇది కాదు. ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అపోస్తుల కార్యం చూసినట్లయితే అక్కడ శిష్యులు ఆత్మచేత నింపబడిన వారే ఆత్మ పూర్ణులై అనే పదాలు చూస్తాం. వారు దేవునికి వారిని అప్పగించుకుంటారు. దేవునికి వారు అప్పగించుకుని వారి జీవితాలను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే దేవునికి ప్రార్థిస్తారు. అప్పుడు ఆత్మ వరాల చేత శిష్యులైన వారు నింపబడి ఆత్మ ఫలములను పొందుకున్న వారే దేవుని కొరకు ఎన్నో చోట్లకు వెళ్లి దేవుని కొరకు బలంగా సువార్త ప్రకటించారు. పరిశుద్ధాత్మను నింపుదలతో ఉండడాన్ని అభిషేకం అని కూడా అంటారు. అభిషేకం పొందుకున్నటువంటి అభిషిక్తులు ఎంతో మంది ఇలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుండా వారు దేవుని ఆత్మను పొందుకుని పరిపూర్ణులై అలాంటి పరిశుద్ధాత్మని అభిషేకంతో మనందరం నింపబడాలంటే మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపానికి దాసులుగా ఉండకుండా దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.